వాట్ ఆర్ ద మోస్ట్ డిమాండెడ్ స్కిల్స్ ఇన్ 2026? మీ దగ్గర ఆన్సర్ ఉందా? అట్లీస్ట్ ఐడియా ఏమైనా ఉందా? ఎందుకంటే రాబోయే రోజుల్లో యువర్ స్కిల్స్ ఆర్ యువర్ రియల్ కరెన్సీ, నాట్ యువర్ డిగ్రీ. 2026లో కంపెనీస్ ఎక్కువగా చూస్తున్న స్కిల్స్లో ఫస్ట్ ప్లేస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఏఐ టూల్స్, చాట్ జీపీటీ, ఏఐ ఆటోమేషన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఏఐ ఇంటిగ్రేషన్. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇండస్ట్రీలో యూజ్ అయ్యే స్కిల్స్ ఇవే. నెంబర్ 2 ఈజ్ సైబర్ సెక్యూరిటీ. బికాస్ డిజిటల్ వరల్డ్ పెరిగే కొద్దీ సైబర్ అటాక్స్ కూడా పెరుగుతున్నాయి కదా, సో సెక్యూరిటీ ప్రొఫెషనల్స్కి భారీగా డిమాండ్ ఉంటుంది. నెక్స్ట్ ఈజ్ డేటా అనలిటిక్స్ అండ్ డేటా సైన్స్. కంపెనీస్ ఇప్పుడు డెసిషన్స్ ఎమోషన్స్తో కాదు, డేటాతో తీసుకుంటున్నారు. నెంబర్ 4 ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఏఐ గ్రో అయినా కంపెనీస్ మాత్రం కమ్యూనికేషన్, టీమ్ వర్క్, లీడర్షిప్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. నెంబర్ 5 ఈజ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్. ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా దొరుకుతుంది, అందరికీ అవైలబుల్గా ఉంటుంది, బట్ సొల్యూషన్కి బుర్ర ఉండాలి. అందుకే సొల్యూషన్స్ ఇచ్చే వాళ్ళకే ఎక్కువ వాల్యూ. నెంబర్ 6 ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ కాంటెంట్ క్రియేషన్. షార్ట్ వీడియోస్, పర్సనల్ బ్రాండింగ్, సోషల్ మీడియా స్ట్రాటజీ, ఏఐ అసిస్టెడ్ కాంటెంట్, ఇవి ఇప్పుడు బూమింగ్ కరియర్స్. If we see number 7, it's adaptability. 2026లో వన్ పవర్ఫుల్ రియాలిటీ ఈజ్ ఏఐ వల్ల జాబ్స్ పోతాయని మీరెవరూ కంగారు పడక్కర్లేదు. ఏఐకి అంత సినిమా లేదు. బికాస్ ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ విత్ ఫ్యూచర్ రెడీ స్కిల్స్, దెన్ యూ విల్ బీ జాబ్లెస్. సో టెక్నాలజీ అండ్ ఇండస్ట్రీ రెండు మారుతున్నాయి, స్కిల్స్ డిమాండ్ కూడా ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. కాబట్టి డోంట్ ప్యానిక్ విత్ ఏఐ, లెర్న్ ఏఐ అండ్ అడాప్ట్ విత్ టెక్నాలజీ. నెంబర్ 8 ఈజ్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లౌడ్ కంప్యూటింగ్ ఈ వర్డ్ చాలా ఫ్రీక్వెంట్గా ఈ మధ్య వింటున్నాం కదా, కానీ సింపుల్గా చూస్తే చాలా ఈజీ. ఎర్లియర్ కంపెనీస్ తమ డేటా, సాఫ్ట్వేర్, అప్లికేషన్స్ అన్నీ ఓన్ కంప్యూటర్స్ అండ్ సర్వర్స్లో స్టోర్ చేసేవాళ్ళు. ప్రాబ్లం ఏంటంటే బిగ్ కాస్ట్, మెయింటెనెన్స్ ఇష్యూస్, సెక్యూరిటీ రిస్క్స్ అండ్ స్టోరేజ్ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. అప్పుడే వచ్చింది ఈ క్లౌడ్ కంప్యూటింగ్. ఇంటర్నెట్ ద్వారా సర్వర్స్, స్టోరేజ్, సాఫ్ట్వేర్, డేటాబేస్ యూజ్ చేయడం, అదే క్లౌడ్ కంప్యూటింగ్. ఒక స్టార్టప్ కంపెనీకి ఆఫీస్లో ఎక్స్పెన్సివ్ సర్వర్స్ అవసరం లేదు. ఏడబ్ల్యూఎస్ లేదా అజ్యూర్లో సర్వర్ రెంట్ తీసుకొని గ్లోబల్లీ ఆపరేట్ చేయొచ్చు. దాట్స్ వై ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్లౌడ్ మీదకి షిఫ్ట్ అవుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ ఒక్కటే కాదు, ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ కూడా క్లౌడ్ ప్లాట్ఫామ్స్ మీద రన్ అవుతున్నాయి. సో ఫ్యూచర్ టెక్ ఇకోసిస్టమ్కి క్లౌడ్ బ్యాక్ బోన్ లాంటిది. ఫ్యూచర్లో కంప్యూటర్ బేసిక్స్ మాత్రమే సరిపోదు, స్టూడెంట్కి క్లౌడ్, ఏఐ, ఆటోమేషన్ వంటి టెక్నాలజీస్పై అవేర్నెస్ కూడా తప్పకుండాలి. సో పీపుల్, నవ్ యు నో ద రియల్ పిక్చర్, రైట్? సో యూ డోంట్ హ్యావ్ టు పానిక్, జస్ట్ బీ ప్రిపేర్డ్. Keep in touch with me for more career updates and future opportunities. See you soon.